ఇదే గాడిద గడపటాకు ఈ విధంగా ఉంటుందండి. కాయలు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. గాడిద గడపటాకు కాయలు ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయండి. మీకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. చేన్ల పండు దొరుకుతుందండి. ఈ గాడిద గడపటాకు తీసుకొని ఇది ఒక 100 గ్రాములు ఉంది అనుకోండి. ఈ జీలకర్ర 100 గ్రాములు తీసుకోవాలి. జీలకర్ర 100 గ్రాములు, ఇది 100 గ్రాములు. ఇవి రెండు మిక్సింగ్ చేస్తే ఈ విధమైన పౌడర్ తయారవుతుందండి. మీకు 500 షుగర్ ఉండని, 600 ఉండని, ఇది వెంటనే నార్మల్ తీసుకొస్తుంది. అంటే దీన్ని నెలల తరబడి వాడవలసిన పని లేదు. ఒక వారం రోజులు వాడితే నార్మల్గానే వస్తాయి. తర్వాత మళ్ళీ ఒక వారం తప్పించి మళ్ళీ ఒక వారం వాడాలి. ఈ విధంగా దీన్ని కూడా ఒక 3 నెలలు వాడవలసి ఉంటుంది. గింత ఇది బాగా అవసరం లేదు. గింత వేసుకున్నట్టు అయితే సరిపోతుంది. 3 నెలల్లో వారం విడిచి వారం, వారం విడిచి వారం, ఈ విధంగా ఈ పద్ధతిలో దీన్ని పాటించాలి. ఇది 100 గ్రాములు అయితే సరిపోతుందండి. ఈ 100 గ్రాముల పౌడర్ అయితే మీకు 2 నెలల దాకా వస్తుంది. ఒక 100 గ్రాముల పౌడర్ 2 నెలల దాకా వస్తుంది. మీరు సీరియల్గా వాడాల్సిన పని లేదు. ఒక వారం రోజులు వాడిరా మళ్ళీ వారం రోజులు గ్యాప్ ఇవ్వాలి. ఒకవేళ మీరు ఈ షుగర్ ఈ మందులతోటి పాటుగా మేము మళ్ళీ మందులు వేసుకోవచ్చునా అంటే మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. మీరు వేసుకునే మెడిసిన్ అయితే ఏదైతే ఉందో షుగర్ మెడిసిన్, ఆ మెడిసిన్ వేసుకోవచ్చునా అని మీకు డౌట్ కలగవచ్చు. వేసుకోండి. అంటే ఎన్ని రోజులు వేసుకుంటారు? ఫస్ట్ ఇవాళ ఈ మందు వాడిరు అనుకోండి. ఈ మందు వాడినప్పుడు ఏం చేస్తారు కదా అంటే 4-5 రోజులు సీరియల్గా వేసుకోండి. తర్వాత 3 రోజులకు ఒకటి, తర్వాత 4 రోజులకు ఒకటి, ఈ విధంగా నెల వరకు మొత్తం గోళీలు అనేటివి బంద్ పెట్టండి. ఫస్ట్ 2 రోజులకు ఒకటి, 3 రోజులకు ఒకటి, తర్వాత 5 రోజులకు ఒకటి వేసుకున్న తర్వాత నెల వచ్చేసరికి ఈ మెడిసిన్ అయితే వాడతారు కదా, మొత్తం మీ మెడిసినే బంద్ చేయండి. అంటే షుగర్ గోళీలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ప్రైవేట్వి కానీ ఏవే కానీ ఆ గోళీలు మొత్తం మానేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు తేడా అనేది మీ బాడీ లోపల మీకే తెలిసిపోతుంది. మీరు టెస్ట్ చేసుకున్నప్పుడు మీకు రిజల్ట్ బయటపడతాయి. కాబట్టి ఆ రిజల్ట్ ప్రకారంగా మీరు మెదిలినట్టు అయ్యేదంటే మీకు ఆ గోళీలతోటి అవసరం లేకుండా పోతుంది. ఈ విధంగా మీరు ఈ మందును 4 నెలలు వాడాల్సి ఉంటుందండి. 4 నెలలు వాడితే మీకు షుగర్ అనేది మీకు అదుపులోకి వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం, మీరు వాడుకోవాలని అనుకుంటే వాడుకోండి. ఎప్పుడన్నా ఎక్కువ అయితే, లేదు అంటే మీరు ఫుడ్ తోటి కంట్రోల్ చేసుకుంటా అంటే ఇక మీకు షుగర్ సమస్య అనేది ఉండదు. ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా మీకు 1 నెల రోజులలో కంప్లీట్గా మీరు మానుకోవాల్సి ఉంటుంది. ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా చాలా మంది ఏళ్ళ తరబడి వేసుకుంటారు. అది కూడా ఈ మందుతోటే, ఈ సంపూర్ణమైన మందుతోటే మీకు ఇన్సులిన్ స్టేజ్ కూడా నార్మల్కి వస్తుంది. నార్మల్కి వచ్చినప్పుడు మీరు ఇన్సులిన్ ఇంజెక్షన్ తోటి మీకు ఇక పని అనేది ఉండదు. కాబట్టి ఇన్సులిన్ ఇంజెక్షన్ మానుకుంటే మీకు శరీరంలో ఎంతో మేలు జరుగుతుంది. ఆ ఇన్సులిన్ స్థాయి అనేది బాగా ఇది ఉత్పత్తి చేస్తుంది. ఈ మందు ఇన్సులిన్ స్థాయి శరీరంలో బాగా ఉత్పత్తి చేస్తుంది. మనం ఇన్సులిన్ మన శరీరంలో ఉత్పత్తి కాకనే మనం ఇన్సులిన్ ఇంజెక్షన్ అనేది వేసుకుంటాం. కాబట్టి మీరు ఇన్సులిన్ ఇంజెక్షన్ అయితే ఎవరైతే వేసుకున్నారో మొట్టమొదట ఈ మందు అయితే, ఈ మెడిసిన్ అయితే తయారు చేసుకొని వాడుకోండి. వాడుకున్నట్టు ఏదంటే మీకు ఆ ఇన్సులిన్ వేసుకునే అవకాశం ఉండదు.